ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రశాంతత ఎప్పుడొస్తుందో తెలియదు. ఎందుకంటే రావణ కాష్టాన్ని రగిలించేశారు. రగిలించిన వాళ్ళు స్వేచ్ఛగా ప్రశాంతంగా కుటుంబాలతో గడుపుతున్నారు. కానీ పల్లెలలో రగిలినటువంటి ఆ చిచ్చు ఆరట్లేదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మాధ్యమాలు వాటిట్లలో ఆజ్యం పోస్తూనే ఉన్నాయి, క్రమక్రమంగా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఓ పక్కన బాణాసంచాలు పెట్టుకుని రెండు పార్టీల వాళ్ళు కూర్చున్నారు, రెండో పక్కన కర్రలు కత్తులు బాంబులు పెట్టుకుని కూర్చున్నారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. హింసాత్మక ప్రవృత్తితో ఉన్నటువంటి కార్యకర్తల్ని సంయమనంతో ఉండేలా చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టి వదిలిపెడుతున్నారు. మీ వెనకాల మేము ఉన్నామని చెప్తున్నారు. దాని పర్యవసానం చాలా ప్రమాదకరమైనటువంటి దిశకి పోతుంది. రేపటి ఫలితాలు అంటే ఇంతవరకు గత 10-15 ఏళ్ల నుంచి పీస్ఫుల్గా ఉన్నటువంటి సిచ్యుయేషన్ మొట్టమొదటిసారి ప్రొవకేటివ్ మూడ్తో ఎన్నికల ప్రచారంలోనే రెచ్చగొట్టుడు చర్యలతో ప్రారంభమైనటువంటి హింస ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది. ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఈవీఎంల కౌంటింగ్ దగ్గర కూడా రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి అనుకూలంగా రాకపోతే ఈవీఎంల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అక్కడ పోలింగ్ బూతుల దగ్గర, కౌంటింగ్ బూతుల దగ్గర రెచ్చగొట్టడానికి, ధ్వంసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరు పార్టీలలోనూ విలన్లు ఉన్నారు. ఇరు పార్టీలు కూడా చావో రేవో అన్నటువంటి రూట్లో ఉంటున్నటువంటి దశలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం బాధ్యతగా ఆలోచించి సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఇంకొక 50 ట్రూపుల్ని తెచ్చుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటిది చాలదు. బీహారు, బెంగాలు లాంటి వాటి కంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నది గుర్తుపెట్టుకోవాలి.